లరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్ రిజిస్ట్రేషన్ అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్పై కోర్టు అడ్డంకులు తొలగించే ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు తుంపల కృష్ణమోహన్, గరిక్కపాటి ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా బాధను చూడలేక ఆ రోజు గవర్నమెంట్ రెవెన్యూ శాఖ మంత్రి అప్పుడు కేటీఆర్ గారు కూడా ఉండగానే సరే 10% ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టుకొని వెంచర్ అయిన దాంట్లో ఒక్కొక్క వెంచర్లో 10 ప్లాట్లు అయి ఉంటే కనుక 10,000 ఫీజులు కట్టండి, ఒక్కొక్క ప్లాట్కి 1,000 రూపాయలు కట్టండి అని చెప్పేసి దాదాపు అంటే అప్పుడు ప్లాట్ ఓనర్లు కానివ్వండి, వెంచర్ ఓనర్లు కానివ్వండి దాదాపు 1,200 కోట్ల రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేశారు. మాకు ఒక ఆనందం అప్పుడు వెలువరిసింది. తర్వాత ఏమైందంటే ఒక 2 నెలలు చేసేసి మళ్ళీ ఆపేశారు. మా దగ్గర ఎల్ఆర్ఎస్ ఫీజులు 1,200 కోట్లు రిలీజ్ చేశారు, మళ్ళీ ఆపేశారు. ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ అనేది మేము చేయలేదు. అప్పటి నుంచి చేయలేదు వారు. ఈ లోపల మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని కొన్ని రిజిస్ట్రేషన్లు ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు సాగించిన తర్వాత ఒక వ్యాపారస్తుడి మీద గవర్నమెంట్ కక్షదారుతనంతో వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు. మళ్ళా రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఇది ఈ రోజు వరకు 4 సంవత్సరాల ప్రక్రియ. ఇక్కడ ఈరోజు పొంగులేటి సీనన్న మాకు అసోసియేషన్ అది రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్కరి మీద పాలు పోసేట్టు అయ్యింది. ఎందుకంటే గత 6-7 సంవత్సరాల నుంచి ఎంతగానో ఇబ్బంది పడుతున్న ఈ రియల్ ఎస్టేట్ ఈరోజు ప్రాణం లేచొచ్చేట్టు అయింది. మా పొంగులేటి సీనన్న చేసే కార్యక్రమానికి ఏదైతే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ టైంలో 2020 ఆగస్టు 28 తారీఖులోపు రిజిస్ట్రేషన్ చేసే ప్లాట్లకి ఏదైతే ఉన్నాయో అన్అఫిషియల్ లేఅవుట్ దాని రెగ్యులేషన్స్ కోసం ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది. అదే జీవోని బేస్ చేసుకొని సుమారు 25 లక్షల అప్లికేషన్లు వచ్చి దాని ద్వారా 1,200 కోట్లు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. అంటే ఒక్కో ప్లాట్కి 1,000 రూపాయలు చొప్పున, అదే వెంచర్కి 10,000 చొప్పున కట్టి దాన్ని అప్లికేషన్ అదే ఇంకా కార్యరూపం దాల్చకముందే అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మీద వాళ్ళే స్టేట్ పట్టవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కాక బిల్డర్స్ కానీ సామాన్య ప్రజలు కానీ ఒక ప్లాట్ అమ్ముకుందామని సరే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అదే పొంగులేటి సీనన్న అదే ప్లాట్లని 25 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. ఆ 25 అప్లికేషన్లని 25% రాయితీ కల్పిస్తూ మార్చి 31 తారీఖు లోపు దాన్ని మనం రెగ్యులేట్ చేయించుకొని చెప్పి మంచి గొప్ప అవకాశం కలిగజేసినందుకు ఈరోజు పొంగులేటి సీనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ అంత మాత్రమే కాదు వారికి ఈరోజు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మా అసోసియేషన్ తరఫున అలాగే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున బిల్డర్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది రేవంత్ రెడ్డి గారికి అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మన పొంగులేటి సీనన్నకి అలా